ఉన్నదే చెప్తున్నాం, చేసిందే చెప్తున్నాం కదా. చెయ్యందు ఏదో ఏదో డబ్బా కొట్టాలా ఏదో చెప్పాల్సిన ఎందుకు. ఆ మేరకు చిరంజీవి అని ఒక కళాకారుడు చాలా ఆపదలో ఉన్న ఇది సంగతి అని అంటే ఒక ఫోన్ కాల్ ఒక స్టేటస్ చూసి ఆ జిల్లాకి వెళ్ళి అక్కడ ఒక ఫ్లాట్ కొనిచ్చి అంటే ఒక జాగా ఒక గుంట భూమి అన్న 120 గజాల లక్ష రూపాయలు పెట్టి అలా సొంత ఊరికెళ్ళి వాళ్ళు ఎక్కడో చెరువు కట్ట కింద ఇట్లా కవర్లు వేసుకొని ఇద్దరు ఆడపిల్లలు అవునవును అక్కడ ఉంటున్నారు అని ఒక స్టేటస్ చూసి ఆ స్టేటస్కి స్పందించి వాళ్ళ ఊరికెళ్ళి గుంట భూమి వాళ్ళ ఊర్లో కొనిచ్చి వచ్చిండన్న. అట్లా అది తెలుసా చాలా మందికి తెలియదు. హైదరాబాద్ కాలనీలో ఉన్న పేద అమ్మలక్కలకు ఒక ఆమెకు ఏదో సర్వే పోయి చూసి మరి కవర్ వేసుకొని ఉంటే ఆమెకి ఇల్లు కట్టించి ఒక్కరికా ఇద్దరికా రోజు ఆయన చేసిన సాయము వార్తలు చదివేటప్పుడు ఆ బయట ఉన్న బాధితులు వాళ్ళకి చేయండి అని చెప్తే చాలు. ఒక ఆయన రైల్వే నుంచి ఆత్మహత్య చేసుకుంటాను వచ్చిండు, ఆయనకు మోటివేట్ చేసి కొంత సాయం చేసి ఆయన నిలబెట్టి ఒక్కరా ఇద్దరా ఇట్లా చెప్పుకుంటా చాలా మంది పిల్లలకు కంటి ఆపరేషన్స్ కానీ ఎప్పుడైనా అన్నా నేను ఎక్కువ వెళ్ళను అన్న బిజీగా ఉంటాడని ఎప్పుడైనా ఇంటికి వెళ్తే వదిన దగ్గరికి అట్లా అమ్మ దగ్గరికి వెళ్తుంటే కానీ ఎప్పుడన్నా ఒకసారి క్యూనిస్ ఆఫీస్కి వెళ్తే ఆడ ఎప్పుడు చిన్నపాటి జాతరనే ఉంటుంది అన్న. పొద్దునే లేస్తే కొంతమంది తెలుసా అన్న నైటే పోయి పడుకుంటారు అక్కడ. నేను చూసిన ప్రత్యక్షంగా. అంటే మనం ఇవన్నీ చెప్తుంటే చాలా మందికి వీళ్ళు మళ్ళా జోగడానికి వచ్చిరో లేకపోతే మళ్ళీ ఏమిచ్చిండో అనేది కోణంలో ఆలోచిస్తారు చూసేవాళ్ళు. కానీ ఇది నిజంగా ఇవి వాస్తవాలు. మనం చూసిన ఆయన మాకు అభిమానాన్ని ఇచ్చిండు, మీకు మాత్రం బతుకుల్ని ఇచ్చిండు ఏకంగా. మీరు ఏం టెన్షన్ వాడకూరి, మీరు బతికేదానికి దారిని ఇచ్చిండు. వాస్తవం చెప్పాలంటారా. మల్లన్న గురించి లూజ్గా మాట్లాడేటోళ్ళు మాట్లాడితే రియాక్ట్ అవ్వడానికి పంచాయతీ పెట్టుకొని సోషల్ మీడియాలో మొరగటం ఈ ఉంటారు. అన్నకు దగ్గర చుట్టాలు ఉంటారు కొంతమంది, చాలా దగ్గర అన్న బతుకుదెరువు ఏదైతే చూపిస్తాడో ఆయన బతుకుదెరువు మీద పోయి అనే మీద. నాకు ఒక్క డౌట్ అన్న, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అవుట్ రైడ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దానికి మీరు సమాధానం చెప్పాలి. దీని తర్వాత మళ్ళీ అయ్యో నాకు బయట ఇట్లా ట్రోల్ చేస్తారేమో అట్లా ఇట్లా అని భయపడతా అని అంటే మాత్రం అడగను. నేను భయపడతానా మల్లన్న గురించి? ఎవరికి భయపడతా అంటే బయట ఎవరికైనా నన్ను ఇట్లా మళ్ళీ ట్రోల్ చేస్తారేమో అని భయపడి కొంచెం ఇండైరెక్ట్ గా చెప్పకుండా డైరెక్ట్ గా సూటిగా చెప్పాలి. డైరెక్ట్ చెప్తా, నేను ఎవరికి భయపడా. ఆ విషయం నీకు కూడా తెలుసు. నేను రాజ్యంలోనే అడిగిన ఈ తొక్కకి ఏముందిరా, నువ్వు నిర్మోహమాటంగా అడుగు, మాట్లాడుకోవడానికే వచ్చినాం. నేను నిన్ను అడుగుతా, నువ్వు నన్ను అడుగు. మోహమాటం అవసరం లేదు, డబ్బాలు అవసరం లేదు. ఉన్నది మాట్లాడదాం, సూటిగా మాట్లాడదాం, సుత్తి లేకుండా మాట్లాడదాం అంతే. అదే అండి. ఇప్పుడు చాలా మంది నాకు రోజు నేను అన్ని ఛానల్స్లో న్యూస్ ఫాలో అవుతుంటా. అంటే ఒకప్పుడు పొద్దున్న లేచి పేపర్ చదివే వాళ్ళము, రాత్రి 9 గంటలకి న్యూస్ చూసేవాళ్ళము. కానీ ఇప్పుడు అదంతా ట్రెండ్ పోయింది కాబట్టి పొద్దున్న లేస్తే టీవీ ఆన్ చేసుకోవాలి, న్యూస్ వినాలి, పని చేసుకోవాలి ఇంట్లో. అట్లా అయిందనమాట. చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో తిడుతుంటారు కదా అన్నని. అసలు ఆ తిట్టడానికి కూడా వేదికని సృష్టించింది అన్ననే కదా. అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏందన్న? అసలు నీకు ఒక విషయం అర్థం కాలేదు, సూటిగా ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళంతా మల్లన్నను తిడతలేరు, వాళ్ళంతా మల్లన్న జీతగాళ్ళు. ఈ తెలంగాణ సమాజంలో మల్లన్న నిరంతరం కనబడుతందుకు వినబడుతందుకు మల్లన్న అపాయింట్ చేసిన జీతగాళ్ళు వాళ్ళంతా. వాళ్ళు పొద్దున లేస్తే భక్తులు కొమరేలి మల్లన్నను ఏం తలుస్తారో ఏం తెలవరో నాకు తెలియదు, కానీ తీన్మార్ మల్లన్న మాటకు జనం మర్చిపోయినా వీళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. రాజ్యానికి రాజ్యాలు ముఖ్యమంత్రుల కంటే కూడా మా అన్నే తోపురా భయ్, ఆయన లేకపోతే మాకు బతుకు లేదు, ఆయన అనకపోతే మాకు బతుకు లేదని మల్లన్నని గుర్తు చేస్తా మల్లన్న కోసం పనిచేస్తున్న వాళ్ళు. ఎందుకనంటే ఇప్పుడు మల్లన్నకు నీకు నాకు పంచాయతీ అనుకో, మన ఇద్దరం డైరెక్ట్ తెలుసుకోవాలి. కానీ దానికోసం ఒక న్యూస్ ఛానల్, దాని మీద ఒక ముచ్చట, దాని మీద ఒక కథ. ఈ రాష్ట్రంలో పరిపాలన లేదు, ప్రజలు లేరు, ప్రజలకు కావాల్సిన అవసరాలు లేవు, ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు లేవు, పథకాలను ప్రశ్నించాల్సిన కనీస ప్రశ్నలు లేవు, ఏవి లేవు. పొద్దున్న లేస్తే మల్లన్న ఇదంతా మల్లన్న ప్లాన్ చేసుకోకపోతే ఎవరు చేసిరు? మల్లన్న జీతగాళ్ళు వీళ్ళంతా మల్లన్న కోసం పనిచేస్తారు. మల్లన్నే జీతం ఇస్తాడు, నీకు తెలియదు. ఇది తెలియక జనం అంతా వీళ్ళంతా ఏదో అనుకుంటారు. కాదన్నా, నాకు ఒక పెద్ద డౌట్. అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియా అప్పుడున్న ప్రభుత్వానికి మెడలు వంచి పనిచేస్తున్న టైంలో అసలు యూట్యూబ్ అనే ఒక ఛానల్ పెట్టి దండానికి బట్టల క్లిప్లతోని పేపర్లు పెట్టుకొని అన్న చదువుతున్న రోజులు కూడా చూసిన అప్పుడు నేను, నాకు పరిచయమైన స్టార్టింగ్లో. అట్లాంటి స్థాయి నుంచి మంచి స్క్రీన్లు పెట్టుకొని యూట్యూబ్లలో న్యూస్ చదివే ట్రెండ్ కానీ ఆ ట్రెండ్ సెటప్ చేసింది ఎవరు? అసలు ఇలా మల్లన్నని తిడుతున్నారా ఆడ నిలబడి అని అంటే ఆ నిలబడి వేదికని కల్పించింది కూడా అన్ననే కదా. అరే మల్లన్న ఏదైతే బతుకుదెరువు చూపించిందో దాని మీదనే బతుకుతుర్రు. అవన్నీ మల్లన్న బ్రాంచీలు అని చెప్తున్నా కదా నేను. చాలా మందికి అన్న సీరియస్గా మాట్లాడుకుంటే అన్న ఆ వేదికల మీద అన్నం తిట్టుకుంటూ కూడా మీరు అన్నట్టు చాలా మంది బతుకు తెరువునిస్తున్నారు.
బతుకుదెరువుని పొందుతున్నారు, వాళ్ళ జీవితాలని జీవన విధానాన్ని వాళ్ళ వెనకట ఒక జాబ్ అన్నట్టు లేదురా, వ్యవసాయం ప్రధానంగా ఉండేది. మన అయ్య లేవంగానే మనకు చదువులు 2-3 చదివిపించి అయిపోగానే వ్యవసాయం ఎట్లా చేయాలనేది నేర్పేది. ఇట్లా అరక పట్టు బిడ్డ, ఇట్లా సాలు పట్టు బిడ్డ, ఇట్లా పోతే ఇది వ్యవసాయం అవుతుంది అని చెప్పేది. అయ్య ఇచ్చిన పొలంలోకి వచ్చి అయ్య వాట నేర్పిన అరక పట్టి అయ్యనే తిట్టేటోని ఏమనాలి? నువ్వు చెప్పాలి కవిత్వంలో. సో కాబట్టి నేనేమంటున్నా, కంప్లీట్ అవన్నీ మల్లన్న బ్రాంచీలు, మల్లన్న మీదనే అటెన్షన్ ఎలివేషన్ ఎప్పటికి ఉండాలి. మల్లన్న అన్నని తిట్టుకుంటూనే కొంతమంది జీతాలు తీసుకుంటారు పొద్దున్న లేస్తే. అదే కదా, అన్న పేరు మీదనే బతుకుతురు కదా. ఆ కొమరేలు మల్లన్న కాడ మొక్కితే ఏం బతుకుతురో తెలియదు, కానీ మన మల్లన్నను మొక్కితే కంపల్సరీ బతుకుతురు. వాళ్ళకి బతుకుదేరు ఉంది. ఒక్కొక్క స్టైల్ అంటే ఒక్కొక్క రకమైన వ్యవసాయం ఆయన నేర్పిండు. వాళ్ళు దున్న నేర్చిరు, దున్తురు. కాకపోతే ఇదంతా సొసైటీకి ఉపయోగపడితే ఇంకా బాగుండేది. కానీ ఒక్క వ్యక్తి ఈయన మా బాపు కోసమే తిరుగుతుంది రింగ్ అంతా అనుకోవడం అనేది అలా బాగా అర్థం. ఏం చేస్తాం మరి? ఇప్పుడు దునియా మీద వార్తలేవా? నీ కుటుంబం లేదా? నీ ఇల్లు లేదా? పొల్లు లేదా? ఎంత రాజకీయ నాయకులు కోటాను కోట్లు పోగేస్తున్నారు, కోటాను కోట్లు ఏంటివై పథకాలు, స్కాములు ఎన్ని దొబ్బి తింటురు, ఎన్ని పైసలు పోతున్నాయి. ఇవేవి కనపడకుండా ఛాయ పైసలు అడిగిండు, నూనె పైసలు అడిగిండు, ఈడ తెచ్చిండు, ఆడ తెచ్చి. మరి నువ్వేం చేస్తావు రా భయ్? నీకు శాత కాదు, ఎవడన్నా తెచ్చిపెట్టింది నాకెందుకు ఇవ్వలేదని అరిసే నీక చేత. చాయ్ పైసలు అడిగిండు మళ్ళా నాని